రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుండు అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది. దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుండు అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది. దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.